దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మధ్యకాలంలో మరి విజయప్రసాద్ రెడ్డి గారు ఓ మాట చెప్తూ ఉన్నాడు. ఇంటింటికి అపోస్తులు వెళ్ళారా, ఇంటింటికి చెప్పమని యేసుప్రభు చెప్పాడా అని. మరి ఇది మార్కు సువార్తలోను మత్తయి సువార్తలోను అపోస్తుల కార్యముల్లోను యేసుప్రభు వారు ఆయన భూమి మీద సజీవుడిగా ఉన్నప్పుడు, ఆయన తిరిగి లేచి సమాధి గెలిచినప్పుడు మరి చెప్పిన మాట ఏంటి? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించమనే మాట. మరి సర్వసృష్టికి అంటే చెట్లకు పుట్లగా, మనుషులుగా మరి. కాబట్టి అలాగే అపోస్తుల కార్యం గ్రంథంలో మీరు ఎక్కడ చూసినా కానీ వాళ్ళు వింటంటా బోధించినట్టు ఉంటుంది, ప్రతి ఇంటిని దర్శించినట్లు ఉంటుంది. కొంతమంది దేవుని వాక్యాన్ని పూర్తిగా చదవకుండా, దేవుని వాక్యాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా ఇలాంటి విపి రెడ్డి లాంటి వ్యక్తులు ఉండటం కారణం చేత ఇంటికి సువార్త చెప్పని ఎవడో రమ్మని మిమ్మల్ని అని చెప్పి బయట వాళ్ళు అన్నవాడికి ఇలాంటి మాటలు ఊతం ఇస్తూ ఉంటాయి. ఇది తప్పునరు తప్పు. ప్రతి మనుషునికి మేము బుద్ధి చెప్తున్నాం అన్నాడు పౌలు గారు. అపోస్తలుల కార్యం 17వ అధ్యాయంలో సంత వీధుల్లో కూడా తనకు ఎదురొచ్చిన వారు అందరితో కూడా మాట్లాడినట్టు చూస్తూ ఉంటాం. సంత వీధుల్లో బోధించారు, ఇంటింటా బోధించారు, సమాజ మందిరంలో బోధించారు. ఈ విషయం అర్థం కాని వ్యక్తులు సువార్త చెప్పకూడదు, ఇంటింటికి వెళ్ళకూడదు అంటే ఇతనిలాగా ఆ సంఘంలోంచి ఈ సంఘంలోంచి ఇలాంటి అబద్ధ బోధలు చేసి మరి లాక్కురమ్మని చెప్పాడు ఆ దేవుడు ఏమన్నా? కాబట్టి ఇది తప్పుడు బోధ. అతను చెప్పే రెండో తప్పుడు బోధ. ఈ మధ్యకాలంలో మరి ఒక రాజును పట్టుకుని దేవుడిని నమ్ముతున్న వాళ్ళని బట్టి ఆయన స్త్రీ అని వాడితే ఈయన స్త్రీ అని చెప్పి నేను ఆ పదం వాడను. ఎందుకంటే నన్ను రక్షించిన యేసు ప్రభు యాజ్ఞవల్కుడు చెప్పిన మరి వాక్ అయిన బ్రహ్మ అయిన దేవుడు వాక్గా నిలబడి ఈ లోకానికి సర్వలోకానికి వెలిగించిన దేవుడు యేసుక్రీస్తు ఒక్కడే. సకల వేదాల సారము, సకల గ్రంథాల సారము యేసుక్రీస్తు ఒక్కడే. యోహాను సువార్త 5వ అధ్యాయంలో యేసయ్య చెప్తాడు, మీరు గ్రంథాల్లో నిత్యం ఉందని చెప్పి వాటిని పరిశీలిస్తున్నారు కదా, అవే నన్ను గురించి సాక్ష్యం చెప్తున్నాయని. గ్రంథాలు సరిగ్గా చదవకపోయి, బైబిల్ సరిగ్గా చదవకపోయి, దేవుని యొక్క సందులో యేసుక్రీస్తు దేవుడు కాదు, ఆయన దేవుడే, నేను దేవుడిని, యేసుప్రభు దేవుడు అంటే లోకానికి సూర్యుడు ఒక్కడే ఉంటాడు, రక్షకుడు ఒక్కడే ఉంటాడు, ఆయన యేసుక్రీస్తు. ఇది రెండో విషయం. మూడో విషయం అతను చెప్పే మూడో తప్పుడు బోధ ఏంటంటే యెరూషలేము మందిరం కట్టబడదు, అబద్ధ క్రీస్తు రాడు అంటే అప్పుడు 2వ తెస్సలోనికైతే 2వ అధ్యాయం తప్పు అయిపోద్ది. ఇలాంటి అజ్ఞానం వాళ్ళ మాటలన్నీ విని మీరు అజ్ఞాన బోధనలోకి వెళ్ళకండి. కాబట్టి యెరూషలేము మందిరం కట్టబడుతుంది. మత్తయి సువార్త 24వ లేటర్ మౌంట్ సెర్మన్లో యేసుప్రభు వారు చెప్పారు. అలాగే పౌలు గారు 2వ తెస్సలోనికైతే చెప్పారు. దేవుని వాక్యం నిండా మాట ఏంటంటే మందిరం కట్టబడుతుంది, అబద్ధ క్రీస్తు వస్తాడు అని చెప్పి దాని గ్రంథం, ప్రకటన గ్రంథం, పత్రికలో చెప్పబడిన విషయాలన్నీ ఉన్నాయి. ఇవి అర్థం కాక చాలామంది మందిరము కట్టబడదు, అబద్ధ క్రీస్తు రాడు అనే తప్పుడు బోధలు చేస్తారు. కాబట్టి ఈ మూడు కూడా విజయప్రసాద్ రెడ్డి గారు చేస్తున్న తప్పుడు బోధ. ఒకనొక టైంలో ఆయన ఉపవాస ప్రార్థన వద్దని చెప్పాడు. నేను ఆయన ఒక చోట స్పీకర్లు, నాకంటే ముందు రోజు ఆయన వెళ్ళాడు, అక్కడ ఉపవాస ప్రార్థన ఎవరు చేయొచ్చు అన్నాడు. నువ్వేం మార్చుకున్నాడో నాకు తెలియదు. ప్రార్థనా జీవితము, పరిశుద్ధ జీవితము, వాక్య జీవితం సరిగ్గా లేకపోతే ఇలాంటి ప్రసంగాలు వస్తాయి. కాబట్టి ఈ విషయంలో ఎవరు తొందరపడి అనవసరంగా ఇంటింటికి సువార్త చేయడానికి వెళ్ళొద్దు అని చెప్తే మానేసాక ప్రతి ఇంటిని దర్శిస్తాం, బాధల వాళ్ళని ఆదరిస్తాం, సువార్త ఎరగని వారికి సువార్త చెప్తాం. ఎంత చదువుకున్నా కానీ ఇంటింటికి వెళ్ళి సువార్త చేసిన భక్తులైన వాళ్ళు ఉన్నారు. మరి సువార్త చెప్పే మాట ఈయన చేయడము, కానీ సువార్త చెప్పే భారం ఉన్న వాళ్ళందరూ కూడా తప్పనిసరి చేయండి. అలాగే మరి వాళ్ళని సంతోషపెడతాక ఒక మాట నేను వాళ్ళని బట్టి వాళ్ళు నమ్మిన దాన్ని, అబద్ధాన్ని నమ్మిన దాన్ని నిజమని నేను చెప్తే అది ఎలాగవుతుంది? సత్యం ఒకటే, 2-3 సత్యాలు ఉండవు. నా ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే సత్యం. ఏ గ్రంథం ప్రకారం చెప్పమంటే మాట్లాడతాను నేను. నాతో మాట్లాడితే ఒకవేళ ఎవరన్నా మాట్లాడదలుచుకుంటే నా దగ్గర ఉన్న గ్రంథాలను బట్టి నేను నిరూపిస్తాను యేసుప్రభు దేవుడు అని చెప్పి. పోనీ యేసుప్రభు దేవుడు కన్నా నాకు నిరూపించండి, నేను కన్వర్ట్ అవుతా. కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మూడో విషయం, అబద్ధ క్రీస్తు రాడు, లేకపోతే దేవాలయం కట్టబడదని ఇట్లాంటి బోధ ఎవరు చేసిన తప్పున్నర తప్పు. అబద్ధ ప్రవక్తలు వస్తారనే మాట ఎప్పటి నుంచో జరుగుతుంది. అలాగే అల్టిమేట్ యాంటీ క్రైస్ట్ ఒకటి వస్తాడు. ఇది గుర్తుపెట్టుకోండి. మీరందరూ కూడా దేవుని వాక్యంలో జ్ఞానవంతులై రక్షణానుభవం పొంది యేసు రక్తంలో కడగబడి సువార్థికులై అనేక మంది సువార్త చెప్తూ సత్యంలో ప్రతిష్ఠించబడదాం. దేవుడు ఆ కృపను మనందరికీ దయచేయను గాక. ఆమేన్.